ఈరోజు మనం భారత్ చైనా సామీప్యతపై అమెరికా ఆందోళన చెందుతోందా దీని గురించి మాట్లాడుకుందాం. భారత్ను కలలో కూడా ఈ ఫీట్లో చూడకూడదనుకున్న అమెరికా, కెనడా, జపాన్ వంటి పశ్చిమ దేశాలు ఇప్పుడు అదే ఫీట్ను చూడాల్సి వచ్చింది. పాశ్చాత్య దేశాలు ఈ ఘనతను మరెక్కడో కాదు, రష్యా ద్వారా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో చూడాల్సి వచ్చింది. నిజానికి పాశ్చాత్య దేశాలు భారతదేశం మరియు చైనా కలవకూడదని కోరుకున్నాయి. ఎందుకంటే ఆసియాలోని చైనా మరియు భారతదేశం రెండూ కలిస్తే అది పశ్చిమ దేశాలపై భారంగా మారొచ్చు. కానీ 5 సంవత్సరాల భారతదేశం మరియు చైనా మధ్య పెరుగుతున్న వివాదం తీరును చూసి ఈ రెండు దేశాలు మళ్లీ చేతులు కలుపుతాయని ఎవ్వరూ ఊహించలేదు. కానీ 5 సంవత్సరాల తర్వాత చైనా మరియు భారతదేశం చేతులు కలిపిన తీరును ప్రపంచం మొత్తం గమనిస్తోంది. ఇది అమెరికా మరియు కెనడాతో పాటు మిగిలిన దేశాలకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ సమావేశంలో పాశ్చాత్య దేశాలతో పాటు భారతదేశం మరియు చైనా మధ్య సరిహద్దు వివాదం LAC గురించి కూడా చర్చ జరిగింది. దానిపై కొన్ని రోజుల క్రితం ఒక ఒప్పందం జరిగింది. అంటే దీని అర్థం భారతదేశం మరియు చైనా మధ్య పోరాటం ముగుస్తుంది. ఇది జరుగుతున్నది కెనడా భారతదేశాన్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో. ఈ ప్లాన్లో అమెరికా, ఆస్ట్రేలియా మరియు UK వంటి దేశాలు కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవన్నీ కలిసి కెనడాకు మద్దతిస్తున్నాయి. ప్రస్తుతం బ్రిక్స్ సదస్సులో భారత్, చైనాల మధ్య ఇలాంటి ద్వైపాక్షిక చర్చలు జరగడం భారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లేందుకు ఒక మెట్టులా ఉపయోగపడుతోంది. దీనికి సంబంధించి మొత్తం అభివృద్ధి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ తరుణంలో రష్యా వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశం రోజురోజుకు పాశ్చాత్య దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. నిజానికి చూస్తే బ్రిక్స్ 2009వ సంవత్సరంలో ప్రారంభించబడింది. ఈ సమాజంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా సభ్యులుగా ఉన్నాయి. ఈ దేశాల పేర్లలోని మొదటి అక్షరంతో బ్రిక్స్ అని పేరు పెట్టారు. ఆ సమయంలో బ్రిక్స్ సమూహం మాత్రమే కలిసి ముందుకు సాగాలనేది వాళ్ల లక్ష్యం. కానీ నేడు బ్రిక్స్ నిర్మాణం పూర్తిగా మారిపోయింది. అయితే ఈ సమయంలో 10 దేశాలు బ్రిక్స్లో చేరాయి. ఎందుకంటే 5 దేశాలు ఎప్పటికీ ఉన్నాయి. కానీ గత సంవత్సరం 2023లో 5 కొత్త దేశాలు చేర్చబడ్డాయి. దాని కారణంగా ఇది ఇప్పుడు బలమైన సంస్థగా మారింది. ఇప్పుడు ఇది పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా ఒక పెద్ద సంస్థగా పరిగణించబడుతోంది. బ్రిక్స్ యొక్క శక్తి నేడు చాలా బలంగా మారింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బ్రిక్స్లో సభ్యులు కాని వారు కూడా ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే అమెరికా నిర్వహించే నాటోలో సభ్యులుగా ఉన్న కొన్ని దేశాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా బ్రిక్స్లో చేరాలనుకుంటున్నారు. ఈ సమస్య పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలను మాత్రమే కాకుండా సాధారణ ప్రజలను కూడా ఎలా ఇబ్బంది పెడుతోంది. ఈ పోస్ట్ని చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రధాని మోదీతో కూడిన బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు చాలామంది పెద్ద నేతలు రష్యాకు వచ్చారు. జిన్పింగ్ వంటి అత్యధిక జనాభా ఉన్న దేశాల నేతలు కూడా ఉన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి 30 కంటే ఎక్కువ దేశాల ప్రతినిధి నాయకులు హాజరయ్యారు. ఈ బ్రిక్స్ సమ్మిట్ 21వ శతాబ్దపు అతిపెద్ద సంఘటనగా మారింది. అయితే ఇక్కడ బాగా సంతోషించాల్సిన విషయం ఏంటంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ ఆర్థిక వ్యవస్థను ఏకతాటిపైకి తెచ్చి పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని అంతం చేయగల శక్తిని సృష్టించారని భారత్పై ఎప్పుడూ విషం చిమ్మే న్యూయార్క్ టైమ్స్ ఈ విషయాన్ని హెడ్లైన్గా వేసింది. ఈసారి బ్రిక్స్ సదస్సులో భారత్, రష్యా, చైనాలు కలిసి ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారని వాళ్ళంతా ఊహించినప్పటికీ గత 5 ఏళ్లలో ప్రధాని మోదీ, చైనాకు చెందిన జీ జిన్పింగ్లు ఒకరినొకరు కలుసుకోలేదని ఎవరూ అనుకోలేదు. ఈసారి బ్రిక్స్ సదస్సులో భారత్, రష్యా, చైనాలు కలిసి ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాయని భావించారు. కానీ గత 5 ఏళ్లుగా ప్రధాని మోదీ, చైనాకు చెందిన జీ జిన్పింగ్లు ఒకరినొకరు కలుసుకోలేదని, వివాదం నడుస్తోందని ఎవరూ అనుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ 2 దేశాలు ఇంత పెద్ద శిఖరాగ్ర సమావేశంలో కలిసి మాట్లాడుకోవచ్చు మరియు ఒకరితో ఒకరు కరచాలం చేసుకోవచ్చు. కానీ జిన్పింగ్ నవ్వుతూ ప్రధాని మోదీతో కరచాలనం చేస్తున్నారు, ఒకరికొకరు ప్రాముఖ్యత ఇస్తున్నారని అందరికీ అర్థమవుతోంది. చైనా మరియు భారతదేశం మధ్య సరిహద్దు వివాదం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ భారతదేశానికి చైనా చాలా ముఖ్యమైంది. అలానే చైనాకు భారతదేశం మరింత ముఖ్యమైంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఈ సంవత్సరం చైనా దాన్ని విడిచిపెట్టింది. ప్రస్తుతం చైనా భారతదేశం యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. దీనిలో భారతదేశం యొక్క ఎగుమతి $16 బిలియన్. ఈ 2 దేశాల మధ్య ప్రతి సంవత్సరం $118 బిలియన్ వాణిజ్యం జరుగుతోంది. చైనా నుంచి మన దిగుమతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాని విలువ దాదాపుగా $101 బిలియన్. అంటే చైనాకు మన ఎగుమతులు చాలా తక్కువగా ఉన్నాయి. అందువల్ల మన సంపాదన చైనా కంటే తక్కువగా ఉంది. కానీ మన అవసరాలు చైనా నుంచి చాలా వరకు నెరవేరుతాయి.
మనం ప్రతి సంవత్సరం చైనా నుంచి $101 బిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటాం. అయితే భారతీయ ఎగుమతిదారులు చైనాకు తమ ఎగుమతులను క్రమంగా పెంచుతున్నారు. గత సంవత్సరం ఇందులో 8.7% వృద్ధి కనిపించింది. భారతీయ కంపెనీలు ఉత్పత్తిని పెంచి స్వయంయుక్త బాటలో ముందుకు సాగుతున్నందున చైనాకు మన ఎగుమతులు క్రమంగా మరింత పెరుగుతాయి. మనం ప్రతి సంవత్సరం చైనా నుంచి కొనుగోలు చేయాల్సిన $101 బిలియన్ల విలువైన వస్తువులను క్రమంగా తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం. తద్వారా మనం వారిపై ఆధారపడడం తగ్గుతోంది. మనం ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయొచ్చు, ఎగుమతి ద్వారా సంపాదించొచ్చు. ఎందుకంటే మనం చాలా ముడి పదార్థాలను ఎగుమతి చేస్తాం కాబట్టి. పత్తి మరియు వ్యవసాయ ఉత్పత్తులు అలాగే ఫార్మాస్యూటికల్స్ కూడా పెరుగుతున్నాయి. బదులుగా మనం చైనా నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు యంత్ర భాగాలతో పాటు మొబైల్ ఫోన్లు మరియు కంప్యూటర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తాం. ఎందుకంటే అవి మనకు చాలా చౌకగా దొరుకుతాయి. అలానే రెండు దేశాల మధ్య దూరం కూడా చాలా వరకు తగ్గుతుంది. ప్రత్యేక రవాణా ఖర్చు కూడా చాలా తక్కువ. అంటే మనం రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని సమతుల్యం చేయగలం, కానీ దీన్ని పూర్తిగా తొలగించలేం. అందుకే చైనాతో బలమైన సంబంధాలు కలిగి ఉండడం భారత్కి చాలా ముఖ్యం. ఇక రష్యాకు కూడా భారత్, చైనా రెండూ ముఖ్యమే. కాబట్టి ఈ రెండు దేశాలు పరస్పరం పోట్లాడుకోకుండా కలిసి ముందుకు సాగాలన్నది రష్యా కోరిక. రష్యా సాయంతో భారత్, చైనాలు దగ్గరవుతున్నాయి. దీంతో పాటు LAC అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ను సంయుక్తంగా రక్షించడానికి చైనా మరియు భారతదేశం కూడా ఒక ఒప్పందం చేసుకున్నాయి. మరి ఈరోజు బ్రిక్స్ శక్తి గురించి చూసుకుంటే ప్రపంచ జనాభాలో 45% రష్యా, ఇండియా, చైనాల కారణంగా ఇందులో చేరాయి. ప్రపంచంలో చేర్చబడిన దేశాలు మొత్తం ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే 35% ఆర్థిక వ్యవస్థ బ్రిక్స్లో మాత్రమే ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలు భారతదేశాన్ని ఒక ఆవశ్యకతగా భావిస్తున్నాయి. ఈ రోజుకి ఇంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.